కసోబ్ అక్కడ కూర్చోండి. ఏంటి నష్టం ఏంటి? కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. నువ్వు కూడా బ్యాక్ అక్కడాక వెనక నుండే వాళ్ళకు బాగా కనపడాలి. అప్పుడే మీటింగ్ యొక్క మీనింగ్ ఉంటుంది. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా, మీకు కూడా చెప్పింది వాళ్ళకే కాదు, మీకు కూడా కూర్చుంటే లేదంటే వెనక్కి వెళ్ళిపోండి. నిలబడుకునే బ్యాచ్ వెనక ఉండాలి. ప్లీజ్. తమ్ముళ్ళు మీకే చెప్పేది, దండం పెట్టి చెప్తున్నా. క్యారీ ఆన్ సార్. వెనక అందరికి కనపడాలి. సార్, ప్రభుత్వం వారు మరి రీసర్వే కార్యక్రమం సందర్భంగా మంచి నాణ్యతతో కూడిన ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలని రైతులందరికీ అందించడానికి గాను 12 సెక్యూరిటీ ఫీచర్స్ కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించడం జరిగింది సార్. ఈ పేపరు కెమికల్ సెన్సిటైజ్డ్ కలిగి నాణ్యమైన ప్రమాణాలు కలిగి యూవీ లైట్లు వేసినప్పుడు ప్రతి పేజీ కూడా చక్కగా మెరిసి డూప్లికేట్ తయారు చేయడానికి వీలు లేకుండా తయారు చేయడం జరిగింది సార్. బక్రమ్ ఫ్యాబ్రిక్ క్లాత్ తోటి పై భాగాన్ని గట్టిగా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. ఇది మన్నికగా దృఢంగా ఉంటుంది. అట్లాగనే ఈ పాస్బుక్లో చూస్తే లోపల టాప్లో రైట్ సైడు ఎంబ్లం ఒకటి ఉంటుంది. లెఫ్ట్ సైడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడా ఎంబ్లం ఒకటి ఉంటుంది. ఆ ఎంబ్లం కింద ప్రతి రైతుకి సంబంధించి యూనిక్ ఐడి నెంబర్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది. ఆ యూనిక్ ఐడి నెంబర్ ద్వారా ఎవరు కూడా దాన్ని ఫోర్జరీ చేయడం కానీ డూప్లికేట్ తయారు చేయడం కానీ కుదరదు. తర్వాత సెక్యూర్డ్ విండో థ్రెడ్ ద్వారా ఏదైతే ప్రభుత్వ కరెన్సీ నోట్లపై ఉండిద్దో అటువంటి పేపర్ను ఈ పాస్బుక్లో ప్రతి పేజీలో కూడా అంటించి తయారు చేయడం జరిగింది. ఇది డూప్లికేట్ని కానీ ఫోర్జరీని కానీ నివారించడానికి ఉపయోగపడింది. అట్లాగనే దీంట్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది. ఈ స్కానర్లో స్కాన్ చేస్తే ఈ బుక్లో ఉన్నటువంటి రైతుకు సంబంధించిన వివరాలు మొత్తం డీటెయిల్డ్గా మనకి కనపడతాయి. అట్లాగనే ఇది జిరాక్స్ తీసినప్పుడు కింద వైడ్ అనేది కనిపిస్తుంది. వైడ్ అంటే ఇది ఫోర్జరీ డూప్లికేట్ అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగా నకిలీ పాస్ పుస్తకాలని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక అవకాశం ఉంది. రెండో పేజీలో చూస్తే ఒక రైతుకు సంబంధించినటువంటి భూ విస్తీర్ణాలు, సర్వే నంబరు, కొత్తగా వచ్చిన ఎల్పిఎం నంబరు, ఏ విధంగా ఈ భూమి సంక్రమించింది అనే వివరాలు నమోదై ఉంటాయి. మూడో పేజీలో ఇంగ్లీష్లో రైతుకు సంబంధించిన వివరాలన్నీ నమోదై ఉంటాయి. నాలుగో పేజీలో భూమికి సంబంధించిన వివరాలు ఇంగ్లీష్లో నమోదై ఉంటాయి. అట్లాగనే భూమికి సంబంధించిన భూపటము దాన్ని స్కాన్ చేస్తే ఎక్కడ ఉంది ఆ లొకేషన్ స్పష్టంగా నావిగేటర్ లాగా మనకి రూటు అనేది అర్థమవుతుంది. దీంతో రైతుకి ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య భూమి ఉన్నదని స్పష్టంగా ఎక్కడ ఉన్నా కూడా దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది. అట్లాగనే లోపల పేజీల్లో ఈ దారం కూడా యూవీ లైట్ వేసినప్పుడు వెలుగుతూ ఉంటాయి. చాలా పటిష్టంగా తయారు చేసిన పట్టాదారు పాస్బుక్. మరి ఇటువంటి పట్టాదారు పాస్బుక్ని మనకు తయారు చేసి మరి ఈరోజు సూర్యపల్లి గ్రామంలో రైతులందరికీ అందించడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తమరి అనుమతితోటి రైతుని ఆహ్వానించి ఒకసారి భూమి వివరాలు పరిశీలించిన తర్వాత తమ చేతుల మీదుగా పంపిణీ చేయడానికి అనుమతి కోరుతున్నాం సార్. ఉప్పాల నాంచారి గారు. ఆయన చదివినిపించా, ఆయన చూసుకుంటాడు, నువ్వు చదివినిపించు. నాంచారి గారు, ఇప్పుడు రీసర్వే తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం ప్రింట్ అయ్యి రావడం జరిగింది. మీరు డ్రాఫ్ట్ కూడా చూసుకున్నారు. మళ్ళీ ఒకసారి ప్రింట్ అయిన తర్వాత దీని వివరాలు మీకు చెప్తాను. సరిగా ఉండేలేదు, ఒకసారి చూసుకోండి. మండలం బట్టిప్రోలు. కరెక్టేనండి. గ్రామం సూర్యపల్లి. కరెక్టే సార్. మీరు కూడా మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఈ వివరాలు సక్రమంగా ఉండలేదని అందరూ చెక్ చేసుకోండి. ఖాతా నెంబరు 482. కరెక్టేనండి. పట్టాదారి పేరు ఉప్పాల నాంచారయ్య. ఓకే సార్. ఓకే, రైతులు కూడా గమనించుకోగలరు. తండ్రి పేరు రాఘవులు. ఓకే సార్. చిరునామా సూర్యపల్లి. ఓకేనండి.
ఆధార్ నెంబర్ వచ్చేసి లాస్ట్ 4 నెంబర్లు ఇచ్చారు, 5360. ఓకే సార్ కరెక్టే అండి. మొబైల్ నెంబర్ వచ్చేసి 93 46 79 43 41. కరెక్టే సార్. దీంట్లో వచ్చేసి భూమికి సంబంధించిన వివరాలు. గతంలో సర్వే నంబర్ 54-4 ఈ 2 సర్వే నెంబర్లలో 42 సెంట్లు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దానికి కొత్తగా ఎల్పి నెంబరు 227 ఇచ్చారు. ఓకే సార్. సర్వే నెంబరు విస్తీర్ణాలు సరిగా ఉన్నాయా? కరెక్ట్గా ఉండండి సార్. ఓకే సార్, తమ అనుమతితోటి ఈకేవైసీ చేసి పాస్బుక్ పంపిణీ Carry on. చేస్తాం. Carry on. మీరు ఇచ్చేసారు.